హలో మై డియర్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి వ్లాగ్స్. సో ఈ రోజు నేను మీకు వైజాగ్ లోనే సెంట్రల్ టూరిస్ట్ అట్రాక్షన్ ప్లేస్ అయిన ఐఎన్ఎస్ కుర్సురా సబ్మెరైన్ ని చూపించబోతున్నాను. సో ఈ వీడియో చూసే కంటే ముందే నా ఛానల్ ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్మెరైన్ గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఐఎన్ఎస్ కుర్సురా. సో ఈ సబ్మెరైన్ ని సోవియట్ యూనియన్ అనే రష్యన్ అతను బిల్డ్ చేసి ఇండియన్ నేవీకి అందించారు. ఇది 18 డిసెంబర్ 1969 నుంచి 27 ఫిబ్రవరి 2001 వరకు, అంటే 32 ఇయర్స్ సర్వీస్లో ఉందన్నమాట. ఇది ప్రపంచంలోనే సెకండ్ సబ్మెరైన్ మ్యూజియం అండి. ఇది ఆగస్ట్ 9, 2002లో నేషన్కి డెడికేట్ చేశారు. ఐఎన్ఎస్ కుర్సురాని మ్యూజియంగా మార్చాక ఆగస్ట్ 14, 2002లో మన హానరబుల్ ఏపీ సీఎం అయిన శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ చేశారు. సో ఇప్పుడు మీకు కనిపించేది టార్పిడోస్. వీటిని టార్పిడోస్ అంటారనమాట. సో సబ్మెరైన్ కి ఇవి ముందు భాగంలో ఒక 6 ఉంటాయి, అలాగే వెనక భాగంలో 6 ఉంటాయి. మొత్తం 12 టార్పిడోస్ అయితే ఉంటాయి అన్నమాట. అలాగే సముద్రం లోపలికి అంటే సెయిలింగ్ కి వెళ్ళేటప్పుడు ఎక్స్ట్రా 10 టార్పిడోస్ అయితే క్యారీ చేయొచ్చు. సో మొత్తం కలిపి మనకి 22 టార్పిడో ట్యూబ్స్ అయితే తీసుకుని వెళ్ళొచ్చు అనమాట వెళ్ళినప్పుడు. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి టార్పిడోస్ అనేది ఫైర్ చేస్తారండి, ఇక్కడ నుండి ఆపరేట్ చేస్తారనమాట. వచ్చేసి వాష్ బేసిన్, ఇది జస్ట్ ఫ్రెష్ అప్ అవ్వడానికి అని. ఇది సబ్మెరైన్ లో ఉండే పెద్ద అధికారి క్యాబిన్ అనమాట. ఇతన్ని కమాండింగ్ ఆఫీసర్ అని అంటారు. ఇక్కడ ఇతనికి బెడ్ అండ్ వార్డ్రోబ్ అన్నీ ఉంటాయి. నెక్స్ట్ ఇది సోనార్. దీన్ని సోనార్ అంటారు, సౌండ్ ఓరియంటెడ్ నావిగేషన్ అండ్ రేంజింగ్. దీని ద్వారా మనం సముద్రంలో ఉన్నప్పుడు మనకి ఎదురుగా ఏదైనా షిప్స్ ఆర్ సబ్మెరైన్ ఉంటే వాటి ప్రెసెన్స్ని తెలుసుకోవడానికి యూజ్ చేస్తారు. ఇది సబ్మెరైన్కి చాలా ఇంపార్టెంట్ అనమాట, ఎందుకంటే ఇది చెవులు అండ్ కళ్ళలా పనిచేస్తుంది. అండ్ ఇది రేడియో రిసీవర్. మనం సెయిలింగ్లో ఉన్నప్పుడు మనకి హెడ్ క్వార్టర్స్ నుంచి ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చినా లేదా అక్కడి నుంచి బయటికి ఏమైనా చెప్పాలన్నా కూడా దీని ద్వారానే చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదేంటంటే ఆఫీసర్స్ డైనింగ్ హాల్ అనమాట. సో ఇక్కడ ఫుడ్ తినడానికి అండ్ టీవీ చూడడానికి అయితే ఈ రూమ్ని యూజ్ చేస్తారు. సో నెక్స్ట్ వచ్చేది ఏంటంటే ఎవాపరేటర్ అండ్ కండెన్సర్ ఉంటాయండి ఇక్కడ. వీటిని సబ్మెరైన్లో ఏసీ ప్లాంట్స్ అంటారు. లోపల మనకి చల్లగాలి కావాలి కదండి, వాటి కోసం ఇవి యూజ్ చేస్తారనమాట. సో ఏసీలో జనరేట్ అయిన కూలింగ్ వాటర్ని చల్లగాలిలా మార్చి సబ్మెరైన్ మొత్తానికి ఇక్కడి నుంచి గాలిని అందిస్తుంది. ఇదంతా ఒకటే మెషిన్ ఇది. సో ఇది వచ్చేసి ISP-60. ఇది సబ్మెరైన్లో ఉండగా ఏదైనా ప్రమాదం జరిగినా లేదా సబ్మెరైన్ నీటిలో మునిగిపోయే సిచ్యువేషన్ వచ్చినా కానీ ఈ సూట్ని వేసుకొని టార్పిడో ట్యూబ్స్ ఉండే దారి నుంచి కానీ లేదా కోనింగ్ టవర్ నుంచి కానీ బయటపడవచ్చు అనమాట. వీటిని క్రెస్ అంటారు. మన ఇండియన్ నేవీలో ఎన్ని సబ్మెరైన్స్ ఉన్నాయో వాటి సింబల్స్ అన్నమాట ఇవన్నీ. అండ్ ఇక్కడ ఉన్న నేమ్స్ అన్నీ వచ్చేసి ఈ సబ్మెరైన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళ నేమ్స్ ఇవన్నీ కూడా. ఇక్కడ కనిపిస్తుంది ఏంటంటే డ్రై రేషన్ స్టోరేజ్ అనమాట. ఇక్కడ మనం సెయిలింగ్కి వెళ్ళినప్పుడు ఆ టైంలో ఫుడ్ కోసం రైస్, దాల్ ఎట్సెట్రా ఇలా డ్రై ఫుడ్ని స్టోర్ చేసుకోవచ్చు. అలాగే కూల్ స్టోరేజ్ కూడా ఉంటుందండి, మిల్క్ ప్యాకెట్స్, స్కూల్ ఐటమ్స్ అలాంటివి స్టోర్ చేసుకోవడానికి. ఇక్కడ పెద్ద ఆయన వండేస్తున్నట్టు చూసారా, ఇదే కిచెన్ అండి. ఇక్కడ నుండే సబ్మెరైన్ మొత్తానికి కూడా ఫుడ్ అనేది వెళ్తుంది వండేసి. నెక్స్ట్ ఇక్కడ ఇదే వాష్రూమ్ అండి, చాలా చిన్న వాష్రూమ్స్ ఉంటాయి ఇక్కడ చూసారా. ఇది వచ్చేసి డీజిల్ ఇంజిన్. ఇదేంటంటే ఆపరేటర్ లాగా అనమాట. సబ్మెరైన్లో ముందుకు వెళ్ళడానికి 3 డీజిల్ ఇంజిన్లు ఉంటాయి. వాటి ద్వారా సబ్మెరైన్ ఎంత స్పీడ్లో వెళ్ళాలి అనేది ఇక్కడ నుంచి ఆపరేట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఇది లిస్ట్ ఇండికేటర్ అండి. సబ్మెరైన్ నీటిలో ఉన్నప్పుడు లెఫ్ట్ ఆర్ రైట్ వాళ్తుంది కదా, దాన్ని తెలుసుకొని సర్చ్ చేయడానికి దీన్ని యూజ్ చేస్తారు. అలాగే ఇది డెప్త్ ఇండికేటర్. సబ్మెరైన్ ఎంత లోతుగా ఉందో దీని ద్వారా తెలుసుకోవచ్చు. ఇదేంటంటే కోనింగ్ టవర్. దీన్ని మనం పైనుంచి కిందికి, కింది నుంచి పైకి వెళ్ళడానికి బేసిక్గా నిచ్చెన్ లాగా యూజ్ చేస్తారనమాట. ఇందాక చెప్పాను కదా, ISP సూట్ వేసుకొని ఇందులో నుంచి కూడా ఎస్కేప్ అవ్వచ్చు. ఇది చార్ట్ రూమ్. ఇందులో నావిగేటింగ్ ఆఫీసర్ ఉంటారు. సబ్మెరైన్ వాటర్లో ఉన్నప్పుడు మనం ఏ డైరెక్షన్లో వెళ్ళాలనేది ఇక్కడ నుంచి రెడీ చేస్తారు. ఇది కాస్తాన్ అంటారు. అంటే సబ్మెరైన్లో ఉన్నప్పుడు ఇందులో 3 కంపార్ట్మెంట్స్ ఉంటాయని చెప్పాను కదా. సో దీని నుంచి మిగతా కంపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళకి ఏదైనా చెప్పాలన్నా లేదా ఇంపార్టెంట్ మెసేజ్, అనౌన్స్మెంట్ లాంటివి ఇవ్వాలంటే కాన్వర్జేషన్కి ఇది యూజ్ చేస్తారు. ఇది వచ్చేసి కింద కంపార్ట్మెంట్లోకి దారండి. సో ఇందులో నుంచి లేడీస్ కానీ సివిలియన్స్ కానీ వెళ్ళలేరు కాబట్టి దీన్ని క్లోజ్ చేస్తారు, మనకి పర్మిషన్ లేదు అందులోకి. చాలా ఇరుగ్గా ఉంటాయి అన్నమాట ఇవన్నీ కూడా.
సో ఇది వచ్చేసి ట్రిమ్ ఇండికేటర్. వాటర్లో సబ్మెరైన్ ఫ్రంట్ ఆర్ బ్యాక్ వాలితే దీని ద్వారా తెలుసుకొని సెర్చ్ చేయొచ్చు. ఇప్పుడు వచ్చేది ఏంటంటే స్నాట్ మాస్ట్. సముద్రంలో ఉండగా డీజిల్ ఇంజిన్ని స్టార్ట్ చేయాలంటే స్నాట్ మాస్ట్ని రేస్ చేస్తారండి. దాని ద్వారా ఇది ఫ్రెష్ ఎయిర్ని తీసుకొని డీజిల్ ఇంజిన్కి చేర్చి స్టార్ట్ అయ్యేలా చేస్తుంది. అండ్ ఇది ఎంసీఆర్ అంటే మెషినరీ కంట్రోల్ రూమ్. ఇక్కడ నుంచి సబ్మెరైన్లో ఉన్న అన్ని మెషిన్స్ ఆపరేట్ చేయొచ్చు. సో ఇదే మెయిన్ డీజిల్ ఇంజిన్. ఈ సబ్మెరైన్లో 3 డీజిల్ ఇంజిన్లు ఉంటాయండి. దీని ద్వారా సబ్మెరైన్ ముందుకి వెనక్కి రన్ చేస్తారు. ఆల్రెడీ చెప్పే కదా మీకు, బండికి ఇంజిన్ ఎలాగో సబ్మెరైన్కి ఇది అలా అనమాట. ఇది లేకపోతే సబ్మెరైన్ ముందుకు వెళ్ళలేదండి ఇది. సో దీని నెక్స్ట్ కంపార్ట్మెంట్ ఏంటంటే మొత్తం స్విచ్ బోర్డ్ అనమాట. సబ్మెరైన్ మొత్తానికి ఇక్కడ నుంచి ఎలక్ట్రిసిటీ అందుతుంది. ఎలక్ట్రిసిటీ కోసం ఇక్కడ 448 బ్యాటరీస్ అనేవి ఉంటాయండి. ఇంజిన్ ద్వారా ఛార్జ్ చేసి ఇక్కడ నుంచే ఏ కంపార్ట్మెంట్కి ఎలక్ట్రిసిటీ సప్లై అవసరమో వాటికి ఇక్కడ నుండి అందిస్తారు. సో ఇక్కడ ఇంకో వాష్ బేసిన్ అయితే వచ్చిందండి. దీని పక్కన ఇంకో వాష్రూమ్ కూడా ఉంటుంది, అది సెకండ్ వాష్రూమ్. సో మెయిన్ థింగ్ మర్చిపోయాను ఇందాక చెప్పడం ఏంటంటే, ఇందులో ఎన్ని రోజులైతే సేలింగ్ చేస్తారో అన్ని రోజులు స్నానం చేయడానికి వీలు ఉండదండి. ఎన్ని రోజులైతే అన్ని రోజులు. చూస్తున్నారు కదా, ఇంట్లో ఎలా అయితే మనం సాకెట్స్ ఉంటాయో వాటికి చార్జెస్, టీవీ ప్లగ్స్ కనెక్ట్ చేసుకుంటాం కదా, అలాగే సబ్మెరైన్లో ఎక్స్ట్రా సప్లై కోసం దాన్ని యూజ్ చేస్తారు. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది మొత్తానికి ఇది ఒక్కటే వే అండి. ఒక్క మనిషికి మాత్రమే ఫ్రీగా ఉంటుంది. ఇద్దరు వెళ్ళాలంటే ఇబ్బంది పడాల్సిందే. ఇలాంటి వేస్లో తిరుగుతూ ఇంత స్వెట్లో పని చేస్తూ ఒకసారి అండర్ వాటర్కి వెళ్ళాక తిరిగి వస్తారో రారో కూడా తెలియదు. అలాంటి సిచ్యువేషన్లో కూడా ధైర్యంగా ఇండియన్ నేవీకి సర్వీస్ అందిస్తున్న సేలర్స్ అందరూ ఉన్నందుకు మనం చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. అండ్ ఒక రెస్పెక్టఫుల్ సెల్యూట్ అయితే కంపల్సరీ ఇవ్వాల్సిందే కదా. చూస్తున్నారు కదా, ఇలాంటి సబ్మెరైన్స్లో ఇంత ఇరుకు ప్రదేశాల్లో పనిచేస్తున్న ఆ సేలర్స్ కష్టం చూపించాలని ఒక చిన్న ట్రై అనమాట. మరి మాకు వీలైనంతగా మేము చూపిస్తున్నాము. సో నచ్చితే కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ ఇదే ఫ్రెష్ వాటర్ ట్యాంక్ అండి. ఇది సబ్మెరైన్ సెయిలింగ్కి వెళ్ళే ముందు ఇందులో ఫ్రెష్ వాటర్ని ఫిల్ చేసుకొని వెళ్ళిపోతారు. ఎందుకంటే మళ్ళీ ఫ్రెష్ వాటర్ కావాలంటే వాళ్ళకి ప్రొడ్యూస్ చేయడానికి అప్పట్లో మెషిన్స్ అయితే లేవు, ఎందుకంటే ఇది చాలా పాత సబ్మెరైన్ ఇది. అండ్ దీన్ని హ్యాచ్ అంటారు. సబ్మెరైన్ లోపల చాలా హ్యాచెస్ ఉంటాయి, బట్ మ్యూజియంగా మార్చాక అందరికీ రావడానికి వెళ్ళడానికి ప్రాబ్లం లేకుండా వాటిని కట్ చేసి మాడిఫై చేశారనమాట. నార్మల్గా అయితే ఇది సర్కిల్ షేప్లో ఇలానే ఉంటుంది. వీటిలో నుంచి ఎంటర్ అయ్యేవారు అప్పుడు లోపలికి. ఇంత చిన్నగా ఉన్నాయి కదా, సో అందుకే సివిలియన్స్కి ప్రాబ్లం రాకుండా తర్వాత మాడిఫై చేశారు. అలాగే ఫస్ట్ చెప్పాను కదండి టార్పిడోస్ అని, ఇవే బ్యాక్ సైడ్ ఉండే టార్పిడోస్ అనమాట. ఇక్కడ నుంచి ఫైర్ చేస్తారు బ్యాక్ సైడ్కి. ఇది లాస్ట్ కంపార్ట్మెంట్ నుంచి బయటకి అయితే వచ్చేసాము. ఇక్కడ మిడిల్లో ఉంది కదండి, దీన్ని రడ్డర్ అంటారు. దీని ద్వారా సబ్మెరైన్లో ఉన్నప్పుడు లెఫ్ట్ ఆర్ రైట్ టర్న్ చేస్తారనమాట. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, వీటిని ఆఫ్ట్ ప్లేన్స్ అంటారు. దీనినే సబ్మెరైన్ పైన కూడా ఫిన్ ప్లేన్స్ అని ఉంటాయి. దీని ద్వారా మనం సముద్రంలో ఉన్నప్పుడు పైకి వెళ్ళాలంటే అప్పుడు ప్లేన్ పై డైరెక్షన్లో పెడితే పైకి, అలాగే కింద డైరెక్షన్లో పెడితే కిందికి అనేది వెళ్తుంది. ఫ్యాన్ లా ఉంది కదా, దీని పేరు ప్రొపెల్లర్ అనమాట. సబ్మెరైన్ ముందుకు వెళ్ళేటప్పుడు ఇది తిరిగితేనే వెళ్ళగలదు. ఇవి 3 ఉంటాయండి. నార్మల్గా రన్నింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఇది ఒకటే తిరుగుతుంది, బట్ దీనికి ఏమైనా అయినప్పుడు ఆ మిగతా 2 ఫ్యాన్స్ అనేవి తిరుగుతాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది రిఫ్లెక్టర్. దీని ద్వారా సోనార్ నుంచి పంపించే వేవ్స్ని రిసీవ్ ఆర్ ట్రాన్స్మిట్ చేయడానికి హెల్ప్ అవుతుంది ఇది ఎయిర్ బాటిల్. ఇవి సబ్మెరైన్లో చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది. సబ్మెరైన్ నీటి లోపల ఉన్నప్పుడు పైకి వెళ్ళాలంటే అందులో ఉన్న బ్యాలస్ట్ ట్యాంక్ని ఎయిర్తో ప్రెషరైజ్ చేసి అప్పుడు పైకి వస్తారు. అలాగే టార్పిడోస్ని ఫైర్
చేయాలన్నా ఎయిర్ కావాలి. సో సబ్మెరైన్‌లో ఎయిర్ లేకుండా ఏ పని చేయలేమన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం బతకడానికి ఆక్సిజన్ ఎంత ఇంపార్టెంటో అలాగే సబ్మెరైన్‌కి ఎయిర్ బాటిల్స్ అలా అన్నమాట. ఇందాక ఆఫ్ట్ ప్లేన్స్ గురించి చెప్పినప్పుడు చెప్పాను కదండీ ఫిన్ ప్లేన్స్ అని, అవి ఇవే అలా అన్నమాట. యెల్లో కలర్‌లో కనిపిస్తుంది కదండీ అదే బ్యాటరీ. ఇలాంటివే సబ్మెరైన్‌లో 448 ఉంటాయని చెప్పాను కదా! ఈ 448 బ్యాటరీస్‌ని ఇంజిన్ ద్వారా చార్జ్ చేయడం వల్లనే ఎలక్ట్రిసిటీ అనేది వస్తుంది సబ్మెరైన్‌కి. సో ఇక్కడ చిన్నగా కనిపిస్తుంది కదా అదే ఇండికేటర్ బయో అన్నమాట. మనం సబ్మెరైన్‌లో ఉండగా మునిగిపోతే ఎవరైనా మనకి హెల్ప్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళకి మన లొకేషన్ తెలియడానికి ఇది యూజ్ చేస్తారు. వీటిలో లైట్స్ ఉంటాయండి. నైట్ అయితే ఇది బ్లింక్ చేస్తాయి. ఒకవేళ నైట్ హెల్ప్ చేయడానికి ఎవరైనా వస్తే ఆ లైట్ ద్వారా కనిపెట్టొచ్చు అన్నమాట. మార్నింగ్ అయితే ఆటోమేటిక్‌గా కనిపిస్తుంది. అండ్ ఇందులో టెలిఫోన్ కూడా ఉందండి. ఒకసారి మునిగిపోయాక అందులో మనుషుల కండిషన్ ఏంటో తెలుసుకొని వారితో కమ్యూనికేట్ చేయడానికి యూజ్ అవుతుంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. సబ్మెరైన్ గురించి అండ్ సేలర్స్ గురించి మాకు తెలిసినంత ఇన్ఫర్మేషన్ మీకు అందించడానికి అయితే చాలా కష్టపడ్డాము. మా కష్టం మీకు నచ్చిందని అనుకుంటున్నాము. నచ్చితే కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.